Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics, first chapter, exercise 1.2, fourth problem. Already we was discussed in first, second, third problems. Okay, so let's start our class. Fourth problem. So explain why and explain చేయమంటున్నాడు 7 into 11 into 13 plus 13 and same also some numbers ఇచ్చారు ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే వీటిని మనం మల్టిపుల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది మనకి ఫైనల్ గా ఆ వచ్చిన నెంబర్ అనేది మనకి కాంపోజిట్ నెంబరా లేదా ప్రైమ్ నెంబర్ అనేది చెక్ చేయమంటున్నాడు అనమాట. సో ఇన్ కేస్ కాంపోజిట్ నెంబర్ అయితే ఎందుకు కాంపోజిట్ నెంబర్ అయింది మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా చెప్పాలి అంటే మనకి ఒక రూల్ తెలిసి ఉండాలి. అది ప్రైమ్ నెంబర్ కి కాంపోజిట్ నెంబర్ కి ఉండే వేరియేషన్ అనేది తెలిసి ఉండాలి. మనకి ప్రైమ్ నెంబర్ కావాలి అంటే మనకున్న రూల్ ఏంటి అండి, ఆ ఏదైనా నెంబర్ తీసుకున్నట్లయితే అది 1 మరి ఇట్ సెల్ఫ్ అంటే టూ ఫ్యాక్టర్స్ గా మాత్రమే దాన్ని రైట్ చేయగలగాలి. ఇన్ కేస్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కింద 2 ఆర్ మోర్ 2 లేదా మోర్ అంటే 2 కాదు సారీ 3 ఆర్ మోర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 3 ఫ్యాక్టర్స్ గా రాసిన అది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. 3 కన్నా ఎక్కువ రైట్ చేసిన ఫ్యాక్టర్స్ కింద రైట్ చేసిన అది మనకి ప్రైమ్ నెంబర్ కాదనమాట. అంటే దీని యొక్క సొల్యూషన్ కనుక్కొని అది మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుందా ప్రైమ్ నెంబర్ అవుతుందా అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ దీన్ని సపరేట్ గా చేద్దాం. సో 7 మల్టిపుల్ 11 మల్టిపుల్ 13 ప్లస్ 13. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా మల్టిపుల్ కేసు ఇచ్చినంత వరకు అది ఒకటే ఆపరేటర్ అవుతుంది. ఎప్పుడైనా మనకి సైన్స్ లో ప్లస్, సైన్స్ మీన్స్ నాట్ సైన్. సో ఇక్కడ ప్లస్ సింబల్ లేదా మైనస్ సింబల్ వచ్చినప్పుడు ఇవి 2 టర్మ్స్ కింద డివైడ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఇవి 2 టర్మ్స్ కింద డివైడ్ అయిపోతాయి. అంటే ఇది ఒక టర్మ్ మనకి ఇది ఒక టర్మ్ అనమాట. సో 2 టర్మ్స్ గా డివైడ్ అయినప్పుడు ఈ 2 టర్మ్స్ లో ఏదైనా మనకి కామన్ గా అనిపించినట్లయితే దాన్ని మనం ఈజీగా కామన్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కామన్ తీద్దామండి. సో ఇందులో మనకి కామన్ గా ఉండేవి ఏంటి అంటే ఫస్ట్ చూడండి, ఇందులో రెండింటిలో కూడా కామన్ కనిపిస్తుంది మీకు 13 అనేది. సో 13 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఇంకేం మిగులుతాయి అంటే 7 into 11 ప్లస్ ఇక్కడ 13 కామన్ పోతే 1 మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవచ్చు, 77 ప్లస్ 1 అంటే 13 మల్టిపుల్ 78. ఇక్కడ ఇంకా మనకి 1 కూడా ఉంటుంది ఫైనల్ గా, ఎందుకంటే 1 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ 1 నెంబర్ కి మల్టిపుల్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం 78 ని ఇంకెలా రైట్ చేసుకోవచ్చు అంటే 13 6 కూడా రైట్ చేయొచ్చు. 13 6 అంటే ఇది చూడండి మనకి 3 కన్నా ఎక్కువగానే ఉన్నాయి దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే దీన్ని ఒకవేళ మీరు క్యాలిక్యులేటర్ లో ఫైండ్ అవుట్ చేసుకున్న ఒక నెంబర్ వస్తుంది. దాన్ని మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినట్లయితే లేదంటే నార్మల్ గా ఫ్యాక్టర్స్ లో చేసినట్లయితే ఇంకా దీనికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 13 13 2 3 1 దీన్ని ఫ్యాక్టర్స్ కింద రైట్ చేసినట్లయితే ఇది 3 కన్నా ఎక్కువగానే ఉన్నాయి. 1 2 3 4 5 నెంబర్స్ అంటే ఇది 100% కాంపోజిట్ నెంబర్ అనమాట. ఓకే, సో ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీనికి మనం రైట్ చేయాల్సింది ఏంటంటే 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ product of 3 or more ఫ్యాక్టర్స్. దీన్ని 3 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కింద మనం రైట్ చేయగలిగాము కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంతేనండి, సింపుల్. అర్థమైందా? అంటే ఇది మనకి 2 మల్టిపుల్స్ కి రావాలి, అందులో ఒకటి 1 అవ్వాలి, ఇంకోటి ఆ నెంబర్ అవ్వాలి. అలా కాకుండా ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ కింద వచ్చినట్లయితే అది మనకి 100% కాంపోజిట్ నెంబర్ అయిపోతుంది అనమాట. ఇందులో ఇంకొక సేమ్ ప్రాబ్లం ఇచ్చారండి, అది కూడా చేద్దాం మనం. 7 మల్టిపుల్ 6 మల్టిపుల్ 5 మల్టిపుల్ 4 మల్టిపుల్ 3 మల్టిపుల్ 2 ప్లస్ మల్టిపుల్ 1 ప్లస్ 5. సో ఇందులో ఇచ్చారండి, ఇది కూడా సేమ్ ఇందులోనే ఉంది మనకి. సో ఇందులో మనకి చూడండి ఎన్ని వచ్చాయి మొత్తం కామన్ పాయింట్ అనేది. ఇది ఒక టర్మ్ అండి, 7 నుంచి 1 వరకు ఒక టర్మ్ అయితే 5 ఒక టర్మ్ అనమాట. రెండిట్లో కూడా మనకు కామన్ గా 5 కనిపిస్తుంది కదా, 5 కామన్ తీయండి. సో ఇక్కడ 5 కామన్ తీసిన తర్వాత మనకి మిగిలిన 25 కామన్ తీసేసాం కదా. సో దీన్ని రౌండ్ అప్ చేసుకోండి పెన్సిల్తో.
అప్పుడు రిమైనింగ్ ఏవైతే మన దగ్గర ఉండిపోయి 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇక్కడ 5 కామన్ అయిపోయింది కాబట్టి +1. సో 5 మల్టిపుల్, దీన్ని అందరినీ మల్టిపుల్ చేయండి ఒకసారి. ఫస్ట్ 7 6 జా 42, అంటే సపరేట్ చేద్దాం, పెద్దది వస్తుంది కదా. 3 ఇది చూడండి, 2 1 జా 2, 2 3 జా 6, 6 4 జా 24 +1, అంటే 5 ఇంటూ 42 మల్టిపుల్ 24 అంటే 1008 వస్తుందండి, +1, అంటే 5 మల్టిపుల్ 1009. దీన్ని ఇంకా మనం ఫ్యాక్టర్స్ కింద రైట్ చేసుకోవచ్చు, కానీ సింపుల్గానే చేసేస్తున్నాను నేను. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఆల్రెడీ. సో మనకి ఇది ఎన్ని నెంబర్స్గా వచ్చిందండి, 3 నెంబర్స్గా వచ్చింది. కాబట్టి ఇది 100% కాంపోజిట్ నెంబర్. సేమ్ రైట్ చేసేయండి. ఇది 3 ఫ్యాక్టర్స్ కింద ఉంది కాబట్టి మనకి మొత్తం ఇదంతా కూడా 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ అయితే 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి సో ఇది రాయడం కంపల్సరీ అండి. ఇట్ కెన్ బి expressed as a product of 3 or more factors. So it is a composite number. లేదంటే therefore సింపుల్ గా రాసుకోవాలంటే it is a composite number. ఓకే, ఇంతేనండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చేద్దాం. 4th ప్రాబ్లం కంప్లీట్ అయింది కదా. 5th వన్ చూడండి ఒకసారి. సేమ్ 5th వన్ కూడా ఇదే ప్రాబ్లం అండి. హౌ విల్ యూ షో దాట్, ఏ విధంగా నువ్వు ప్రూవ్ చేస్తావని అడుగుతున్నారు. ఇది ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్. సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేసుకొని లాస్ట్గా ఇది మనకు కాంపోజిట్ నెంబర్ అయితే కాంపోజిట్ నెంబర్ అని రైట్ చేస్తాం, లేదు మనకు ప్రైమ్ నెంబర్ వచ్చినట్లయితే ప్రైమ్ నెంబర్ అని రైట్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ రైట్ చేసుకుందాం. 5th వన్ 17 multiple 11 multiple 2 plus 17 multiple 11 multiple 5. ఓకే, ఇది మనం కాంపోజిట్ నెంబర్ అయితే ఇది ఏ విధంగా కాంపోజిట్ నెంబర్ అయిందని రాయాలి. ఏ విధంగా అంటే ఏం లేదండి, ఈ ప్రాబ్లంలో మీకు చెప్పాను కదా కాంపోజిట్ నెంబర్ అంటే ఎలా రైట్ చేయాలనేది. సో అలా మనం రైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఇది కాంపోజిట్ నెంబర్ అవునా కాదా, ఇది మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, సేమ్ మెథడ్ అండి. రెండింటిలో ఇది 2 టర్మ్స్ ఆల్రెడీ మీకు సపరేట్గానే ఇచ్చారు. సో ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో ఈ 2 టర్మ్స్లో కామన్ నెంబర్స్ ముందు మనం రైట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కామన్ చూడండి. ఇన్ కేసు మీకు తెలుసుకోలేకపోతే 17 ఉంది, 17, 11 ఉంది, 11 ఉంది. అంటే 17 మల్టిపుల్ 11 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుందో 2 ప్లస్ ఇక్కడ 5. 17 మల్టిపుల్ 11 మల్టిపుల్ 2 ప్లస్ 5, 7 మల్టిపుల్ 1. డైరెక్ట్గా వచ్చేసింది ఆన్సర్. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 కామన్ వచ్చినప్పుడు అర్థమై ఉండాలి మీకు 2 కాంపోజిట్ నెంబర్స్ వచ్చాయంటే ఇది 100% కాదు అని. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దానికి ఎలా అయితే రైట్ చేసామో సో ఇట్ కెన్ బి expressed as it can be expressed as a product of a product of 3 or more factors. Therefore it is a composite number. ఓకే, నెక్స్ట్ వన్ మనకి 6th ప్రాబ్లం అండి. 6th ప్రాబ్లం కూడా చిన్నదే. ఆల్రెడీ మనం 3rd ప్రాబ్లం చేసాము, అదే విధంగా ఉంటుంది కాబట్టి 6th ప్రాబ్లం ఇక్కడే చెప్పేస్తాను, మీకు అర్థమవుతుంది కాబట్టి. సో ఓకే, 6th ప్రాబ్లం కూడా ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ లేకుండా దీనికైనా సపరేట్గా లైన్ కొట్టేసాను. ఓకే, ఇప్పుడు 6th ప్రాబ్లం చేద్దాం. 6th ప్రాబ్లం అంటే ఏం లేదు, చూడండి ఒకసారి. 6th ప్రాబ్లం మనం ఆల్రెడీ 3rd ప్రాబ్లం చేసాము సేమ్ మెథడ్లో. విచ్ డిజిట్ వుడ్ ఆక్యుపై ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 6 power 100? ఈ క్వశ్చన్ మీకు ఆబ్జెక్టివ్ ప్లేస్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ లేదు అంటే దీన్ని చేంజ్ చేసి 2 మార్క్స్లోనే ఇవ్వచ్చు. అంటే చేంజ్ చేయడం అంటే 5 power 100 అని, లేదా 2 power 100 అని, 10 power 100 అని, ఇలా ఏదైనా అంటే 6 ప్లేస్లో ఏదైనా నెంబర్ రీప్లేస్ చేసి మీకు అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో అందుకొరకు అని చెప్పేసి దీన్ని మీకు సమ్ రూపంలోనే చెప్తున్నాను.
యాక్చువల్గా మనం థర్డ్ ప్రాబ్లంలో డిస్కస్ చేసుకున్నాము 6కి పవర్స్ ఎన్ని టైమ్స్ మనం పవర్ చేసినా వన్స్ డిజిట్లో 6 వస్తుంది. అది మనకి ఆబ్జెక్టివ్గా అయితే ఓకే డైరెక్ట్గా రైట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మీ బ్యాడ్ లక్ కొద్ది 2 మార్క్స్కి ఇచ్చినట్లయితే సో 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు అయితే దీన్ని జస్ట్ చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి, పెద్దగా ఏమి ఉండదు. ఒక 2-3 లైన్స్ రైట్ చేస్తే అయిపోతుంది అనమాట. సో అది ఎలా రైట్ చేయాలో చూద్దాం. సో వెరీ వెరీ సింపుల్ అండి ఇది. సింపుల్గా ఆల్రెడీ మనం ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అలాగే 6 పవర్ 100 అన్నారు కదా. ఫస్ట్ 6 పవర్ 1 తీసుకోండి, ఎంత వస్తుంది 6. 6 స్క్వేర్ చేయండి, 6 ఇంటూ 6 ఎంత వస్తుంది 36. నెక్స్ట్ 6 పవర్ 3 తీసుకోండి, 6 ఇంటూ 6 ఇంటూ 6. సో 1 ప్లేస్లో ఎంతైనా రండి, లాస్ట్ డిజిట్ మాత్రం 6 వస్తుంది. నెక్స్ట్ 6 పవర్ 4 తీసుకోండి, 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6. సో మీరు దీన్ని మల్టిప్లై చేయండి, ఇక్కడ ఏ నెంబర్ అయినా వచ్చినా సరే ఎండింగ్లో మాత్రం 6 వస్తుంది. అలాగే మనం 6 పవర్ 20 తీసుకుందాం. సో 6ని 20 టైమ్స్ మల్టిప్లై చేసిన ఫైనల్గా మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి, సారీ ఆన్సర్ కాదు, వన్స్ డిజిట్ ఓన్లీ. యూనిట్స్ ప్లేస్ మీన్స్ లాస్ట్ వన్స్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది 6 వస్తుంది. సో ఆ విధంగా మనకి క్వశ్చన్లో ఏం అడిగారంటే ఇలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే. 6 పవర్ 100 అంటే 100 టైమ్స్ 6ని మనం రైట్ చేయలేం కాబట్టి ఒక మధ్యలో ఇంటూ పెట్టుకొని 6తో చేసి లాస్ట్లో ఇంకొక 6 పెట్టుకొని సో ఆన్సర్ మొత్తం ఇలా పెట్టి లాస్ట్లో 6 అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుందండి, 100 టైమ్స్ చేసిన వన్స్ డిజిట్ మాత్రం 6 వస్తుంది. దీన్ని రైట్ చేసేటమే 6 పవర్ 100 సారీ 6 పవర్ 100 ends with 6 power 100 ends with the digit is 6. ఓకే సింపుల్. ఇది యాక్చువల్గా 1 మార్క్ ఆబ్జెక్టివ్. ఇన్ కేసు మీకు 2 మార్క్స్కి ఇచ్చినట్లయితే ఇలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకి 6కి పవర్స్లో ఎన్ని టైమ్స్ మనం చేసినా కూడా 6ని మనకి వన్స్ డిజిట్ అనేది 6 వస్తుంది. ఓకే, ఐ హోప్ సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం ఇక్కడతో కంప్లీట్ అయింది. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్